లాగ్ ఏంటో చూసేయండి మరి. చూసారా ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే ఇదే అనమాట. అంతకంటే ముందు ఇవాళ కూడా సేమ్ రొటీను 3 డేస్ అయితే కంప్లీట్ చేశాననమాట. పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకొని వచ్చేసి వదిలిపెట్టి, మళ్ళీ ట్యూషన్ తీసుకెళ్ళి, మళ్ళీ వదిలిపెట్టి, రోజు 3 డేస్ నుంచి ఇదే పని అండి. బాగా చలిగా ఉంది. సో పిల్లల్ని ముగ్గురిని వదిలిపెట్టొచ్చిన తర్వాత టైం అయితే మార్నింగ్ అంటే 9కి నేను మొత్తం అన్నీ పిల్లల్ని వదిలిపెట్టేసి పనులు చేసుకొని షాప్కి వెళ్తానని మీ అందరికీ తెలుసు. సో 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంటలోపు అన్ని వంట చేసేసి వెళ్ళిపోవాలన్నమాట షాప్కి. అలాగ షాప్ బంద్ చేస్తే ఏంటక్క ఈరోజు షాప్ బంద్ చేసావు, క్యూ దీదీ आज दुकान बंद की आपने, ऐसे तो बोलते रहते हैं ना. కోసమని తొందరగా లంచ్ టైంలో పిల్లల్ని తీసుకురావడం కోసం నేను మధ్యాహ్నం తొందరగా బంద్ చేస్తున్నాను అనమాట. నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. షాప్ తొందరగా క్లోజ్ చేసేస్తే అక్కడికి వచ్చేసి అందరూ అడుగుతున్నారు కదా, అందుకోసమని చెప్తున్నాను అనమాట. సో ఇంతకది పక్కన పెట్టేస్తే ఇప్పుడు చూడండి, ఈరోజు మటర్ కలిపేసి చిక్కుడుగాయలు మనకి కొంచెం 2-3 రకాలు దొరుకుతాయి కదా, సన్నగా పిందెల్లాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసి ఇలాగా దీంతో మటర్ కలిపి కూర చేస్తున్నాను అనమాట. ఇది రోటీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది అనమాట. కానీ రెండు మటర్ కాంబినేషన్లో ఇలా చేసి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మటర్ సీజన్ అయిపోయేంత వరకు చేస్తానని చెప్పాను కదా, అందుకే ఇలా చిక్కుడుగాయలలో కూడా కలిపి చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం మార్చి మనకై మనమే కొంచెము యూజ్ చేసేసేయాలన్నమాట, ఏ కూరలో ఏది కలిపితే బాగుంటుందా అని. మటర్ అన్నీ కలిపేసి కొంచెం పోపేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియా మసాలా, కొంచెం తెల్లబయలు దంచేసి ఇలా అంతా కలుపుకొని మనం రోజు కూరలు ఎలా చేస్తామో అలాగే అనమాట. ఇప్పుడు నేను దీంట్లో ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, వెల్లుల్లి, తెల్లబయలు దంచేసి వేస్తున్నాను అనమాట. ఇలా వేసేసుకొని టమాటా ముక్కలు కూడా వేసాను. ఇందులో వాటర్ వేయకుండా ఇలాగే మగ్గించాను అనమాట. సో అంతే, దించేసుకొని ఇంకా రోటీలోకైనా అన్నంలోకైనా తినొచ్చు అనమాట. చూసారు కదా, నిజంగా స్కూల్ దగ్గరికి వెళ్ళి రావాలి, మళ్ళీ షాప్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సరే కానీ ఇంతకింత కష్టపడినందుకు ఒక లైక్ చేయండి వీడియోకి.